కన్నడ భాష తమిళంలోంచి పుట్టిందా? తాజాగా కమల్ హాసన్ ఈ రకంగా మాట్లాడాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. కన్నడం తమిళ్‌లోంచే పుట్టింది అని. ఆ వెంటనే న్యాచురల్‌గా కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలైనయి. సందర్భం ఏంటంటే, కమల్ హాసన్ కొత్త ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పేరు 'థగ్ లైఫ్'. బహుశా దాని కర్ణాటక డబ్డ్ వెర్షన్ కూడా ఉండుంటుంది. దానికి చెన్నైలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ని కూడా పిలిచారు. ఆయన కూర్చొని ఉన్నాడు ఎదురు. కమల్ హాసన్ స్పీచ్ ఇది. ఆ స్పీచ్‌లో కమల్ హాసన్ ఏమన్నాడో ఒకసారి విందాం. அதனால தான் நான் பேச்சை ஆரம்பிக்கும் பொழுது நான் உயிரே உறவே தமிழே என்று ஆரம்பித்தேன். அதில் தமிழிலிருந்து பிறந்தது தான் உங்கள் பாஷையும். அதனால் நீங்களும் அதில் உட்படுவீர்கள். సో తమిళ్లో నుంచే కన్నడ కూడా పుట్టింది. అందువల్ల మనమంతా కూడా ఒకటే ఫ్యామిలీ అన్నాడు. నిజానికి అది కరెక్ట్ కాదు. కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. పొలిటికల్‌గా కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, ఫ్యాక్చువల్‌గా కరెక్టా కాదా అనేది ఇంపార్టెంట్. ఫ్యాక్చువల్‌గా ఏంటంటే, దక్షిణాది భాషలన్నీ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం ఇవన్నీ కూడా ద్రావిడ భాషలు. ఇందులో ఒకవేళ కన్నడం గనక తమిళం నుంచి పుట్టిన భాష గనక అయితే, అప్పుడు తెలుగు కూడా తమిళం నుంచే పుట్టి ఉండాలి. ఎందుకంటే కన్నడం, తెలుగు చాలా దగ్గరగా ఉంటాయి. కమల్ హాసన్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే, కన్నడంతో పాటు తెలుగు కూడా తమిళం నుంచే పుట్టి ఉండాలి. కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఏ లింగ్విస్ట్‌ని అడిగినా కూడా చెప్తాడు. నేను పెర్ప్లెక్సిటీ అని చెప్పి అందరూ వినే ఉంటారు. మన ఇండియన్ పెట్టిందే ఇది. గూగుల్ లాంటిది. ఇందులో అకాడమిక్‌గా ఇస్తారు అన్నీ కూడా. రీసెర్చ్ పేపర్ల నుంచి తీసుకున్న సమాచారం ఉంటుంది. సో, ఈ ప్రశ్న వేశాను నేను. డిడ్ కన్నడ, తెలుగు, మలయాళం ఒరిజినేట్ ఫ్రమ్ తమిళ్? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్నకి ఇందులో చాలా పెద్ద సమాధానం ఉంది గానీ, సమ్మరీ మాత్రమే చూద్దాం. లాంగ్వేజ్ తమిళ్. ప్రొటో ద్రవిడియన్ అన్నారు. ఓల్డెస్ట్ లిటరీ ట్రెడిషన్ ఉంది. కన్నడ ప్రొటో ద్రవిడియన్. డెవలప్డ్ ఇండిపెండెంట్లీ. ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ 3rd century BCE. అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచే కొన్ని ఇన్స్క్రిప్షన్స్ అవి దొరికినాయి అని చెప్తున్నారు. తెలుగు ఇది కూడా ప్రొటో ద్రవిడియన్. ఇండిపెండెంట్ ఎవల్యూషన్ అంటే సొంతంగానే అది డెవలప్ అయింది. ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ 1st century BCE. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచే దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మలయాళం ఒకటి మాత్రమే మిడిల్ తమిళ్ అంటున్నారు. ప్రొటో ద్రవిడియన్ అన్నారు. ఇది కూడా కానీ మిడిల్ తమిళ్. స్ప్లిట్ ఫ్రమ్ తమిళ్ బిట్వీన్ 9th and 13th centuries. 9-13వ శతాబ్దాల మధ్య తమిళ్ నుంచి విడివడి మలయాళం అనేటువంటి ఒక భాష ఏర్పడింది. సో, ఏదైనా తమిళం నుంచి పుట్టింది అని చెప్పి అనాలి అంటే మలయాళాన్ని అనవచ్చు. భాషా శాస్త్రవేత్తల ప్రకారం ఇదంతా కూడా. తమిళం మిగతా ద్రావిడ భాషల కంటే ప్రాచీనమైనది, అందులో సందేహం లేదు. అయితే కన్నడం కానివ్వండి, తెలుగు కానివ్వండి తమిళం నుంచి పుట్టల. సో, కంక్లూజన్ అని చెప్పి ఏమొచ్చింది పర్ప్లెక్సిటీలో, కన్నడ అండ్ తెలుగు డిడ్ నాట్ ఒరిజినేట్ ఫ్రమ్ తమిళ్. ఆల్ 3 ఇవాల్వ్డ్ ఫ్రమ్ ప్రొటో ద్రవిడియన్. సో, తమిళ్ నుంచి పుట్టలేదు. 3 కూడా ప్రొటో ద్రవిడియన్ నుంచి, అంటే ఒక భాష ఉండేది, ఒక తల్లి భాష, దాని నుంచి ఈ 3 భాషలు అభివృద్ధి చెందినాయి. మలయాళం ఈజ్ ద ఓన్లీ మేజర్ ద్రవిడియన్ లాంగ్వేజ్ దట్ డైరెక్ట్లీ బ్రాంచ్డ్ ఫ్రమ్ తమిళ్ ఇన్ హిస్టారికల్ టైమ్స్. అదొక్కటి మాత్రమే, మలయాళం ఒకటి మాత్రమే తర్వాత తమిళం నుంచి విడివడి సొంతంగా డెవలప్ అయింది. తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ డాక్యుమెంటెడ్ ద్రవిడియన్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈజ్ ఏ సిస్టర్ లాంగ్వేజ్ అన్నాడు. ఇట్ ఈజ్ ఏ సిస్టర్ లాంగ్వేజ్ టు కన్నడ అండ్ తెలుగు, నాట్ దేర్ మదర్. ఇట్స్ ఓన్లీ సిస్టర్, నాట్ మదర్. అది ఇంపార్టెంట్ పాయింట్. సో, ఇది వాస్తవం అయితే కమల్ హాసన్ కూడా లాంగ్వేజ్ ఫెనటిక్ అనుకోవాలి. మరి ఏ ఆధారాలతో ఆయన తమిళం నుంచే కన్నడం పుట్టింది అని చెప్పి అన్నాడో తెలియదు. అంటే కమల్ హాసన్ కూడా ఒక అశాస్త్రీయమైన భావన ఉన్నదన్నమాట. తమిళం నుంచే మిగతా భాషలన్నీ పుట్టినాయని. ఇన్ఫ్యాక్ట్ ఈ పెర్ప్లెక్సిటీలో ఇచ్చిన సమాధానంలో పాపులర్ మిస్కన్సెప్షన్స్ అని చెప్పి సమ్ నాన్ అకాడమిక్ సోర్సెస్ అండ్ పాపులర్ బిలీఫ్స్ క్లెయిమ్
దట్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ తమిళ్. సమ్ నాన్ అకాడమిక్ సోర్సెస్ అండ్ పాపులర్ బిలీఫ్స్. అంటే శాస్త్రీయం కాదవి. ఒకటి పాపులర్ బిలీఫ్స్ అంటే ఊరికినే మామూలుగా వాట్సాప్లో వీటిలో అనుకునేవన్నమాట. వాళ్ళంతా కొంతమంది అనుకుంటారు అట్లా ఈ దక్షిణాది భాషలన్నీ కూడా తమిళ నుంచే వచ్చినాయి అని. హవెవర్ లింగ్విస్టిక్ ఎవిడెన్స్ అండ్ స్కాలర్లీ కన్సెన్సెస్, శాస్త్రవేత్తలు చెప్పేది లేక భాషాపరమైన ఆధారాలు మనకేం చెప్తున్నాయంటే, డు నాట్ సపోర్ట్ దిస్ వ్యూ ఫర్ కన్నడ అండ్ తెలుగు. కన్నడ తెలుగు తమిళ నుంచి పుట్టలేదు, పుట్టాయి అని చెప్పేటువంటి వాదన కరెక్ట్ కాదు లింగ్విస్టిక్ ఎవిడెన్స్ ప్రకారం. దే ఇవాల్వ్డ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ద సేమ్ యాన్సెస్ట్రల్ లాంగ్వేజ్ యాజ్ తమిళ్, నాట్ ఫ్రమ్ తమిళ్ ఇట్ సెల్ఫ్ అని చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వచ్చిన సమాచారం అనమాట ఇదంతా. ఈ సమాచారాన్ని కూడా ఇస్తారు వీళ్ళు, ఎందులో ఉన్నది ఆధారం ఏంటి అని చెప్పడానికి. సో తమిళ నుంచి రాలేదు తెలుగు కన్నడ అనేది. కమల్ హాసన్ చాలా తెలుగు సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. బహుశా ఆయన కర్ణాటకలో కూడా చాలా పాపులర్, కేరళ ఎట్లాగూ పాపులరే. అట్లాంటప్పుడు ఒకవేళ అందులో కొంత నిజం ఉన్నా కూడా తమిళం నుంచి మిగతా భాషలన్నీ పుట్టాయి అనేది ఆయన చెప్పకూడదు, అనకూడదు. దానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు ఏమీ లేనప్పుడు అసలే అనకూడదు. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ ఇష్యూ తోటి చాలా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఏమవుతోంది, కర్ణాటకలో పెద్ద ఎత్తున గొడవ అవుతోంది. ఆయన సినిమా నెక్స్ట్ వీక్ ఏమో రిలీజ్ అవుతుంది అనుకుంటాను, థగ్ లైఫ్ అనేది. కర్ణాటకలో అసలే భాషా ఉన్మాదం కొంచెం ఎక్కువే కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. అందువల్ల అప్పుడే అక్కడ కర్ణాటక రక్షణ వేదిక ఇట్లాంటివేవో ఉన్నాయి భాషా సంఘాలు. వీళ్ళు ఆల్రెడీ ఆ థగ్ లైఫ్ పోస్టర్లు వాటిని చెంచటం, స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కానీ కమల్ హాసన్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, శాస్త్రీయంగా తప్పు అని చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది.